ప్రభాస్ అలియాస్ ఉప్పలపాటి ప్రభాస్ రాజు. ఈ పేరు వింటే కోట్ల మంది యువతకి గూస్ బంప్స్ వస్తాయి. ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉంది. మరి నిజానికి ప్రభాస్ సినిమాలోనే హీరో కాదు, బయట కూడా హీరోనే. ఈ మాట అనడానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ప్రభాస్ దేశం తరపున స్ట్రాంగ్గా నిలబడ్డాడు. పెహల్గం దాడులతో చలించిపోయిన ప్రభాస్ యుద్ధం అంటూ వస్తే తగ్గేదే లేదంటూ ఇండియా కోసం నేను నిలబడతానని ట్వీట్ చేశాడు. అవసరమైతే దేశం కోసం నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను అని, దేశం కోసం ప్రతి ఒక్కరూ సైనికుడిలా మారాల్సి వస్తే ముందు వరుసలో నేనుంటానంటూ దేశం గర్వించే విధంగా మాట్లాడాడు ప్రభాస్ సైనికుల ప్రాణాలకి రక్షణగా ఉండాలని, వారికి అవసరమయ్యే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ప్రతి సైనికుడికి అందాలని, అందుకు అవసరమైన విరాళాన్ని నేను స్పాన్సర్ చేస్తానని చెప్పడంతో ప్రభాస్ మళ్ళీ వార్తల్లో నిలిచాడు. ప్రభాస్కి డొనేషన్స్ ఇవ్వడం కొత్తేవి కాదు. కోవిడ్ టైంలో బాహుబలి టీం తరపు నుండి దేశం కోసం 100 కోట్ల విరాళం ఇచ్చిన నిజమైన దానకర్ణుడు ప్రభాస్. ఇంకా ప్రభాస్ డొనేషన్ లిస్ట్ చూసుకుంటే 2020 కోవిడ్ సహాయం కోసం ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి 2 కోట్ల చొప్పున మొత్తం 4 కోట్లు ఇచ్చారు. ఇక 2018 కేరళ వరదలు, కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి, 2021 ఆంధ్రప్రదేశ్ వరదలు, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి, 2024 వైనాడ్ ల్యాండ్ స్లైడ్ కేరళలో కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి 2 కోట్లు. ఇక 2024 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరదలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్లకు 1 కోటి చొప్పున మొత్తం మీదుగా 2 కోట్లు ఇచ్చారు. ఇక హైదరాబాద్ వరదలు 1,50,00,000, చెన్నై రైతులకు 75 లక్షలు, టీఎఫ్డీఏకి 35 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇవన్నీ అఫీషియల్గా ఇచ్చినవే. ఇంతేకాకుండా 2020 కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో 1650 ఎకరాల ఫారెస్ట్ అడాప్ట్ చేసుకొని అక్కడ ఎకో పార్క్ డెవలప్మెంట్ కోసం 2 కోట్ల డొనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అందుకే ప్రభాస్ని రియల్ లైఫ్లో కూడా హీరో అంటారు. నిజమైన మనసున్న మహారాజురా మా ప్రభాస్ అని ఫ్యాన్స్ చొక్కాలు ఎగరేసుకొని తిరుగుతారు. అంతేకాదు, ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరోని తిట్టడం, ట్రోల్ చేయడం చేశారు. కానీ ఇప్పటి వరకు ఏ హీరో ఫ్యాన్స్ కూడా ప్రభాస్ని విమర్శించలేదు. అందుకు ప్రభాస్ అన్న క్యారెక్టరే కారణం. ఇండియాకి అత్యంత కీలకమైన ఈ టైంలో ప్రభాస్ స్ట్రాంగ్గా నిలబడి మన సైనికుల సరిహద్దుల్లో రాత్రి పగలు కన్ను మూయకుండా మనల్ని కాపాడుతున్నారు. వాళ్ళ త్యాగం, ధైర్యం, ప్రేమ ఇవన్నీ చూస్తే నాకు ఒక్కటే అనిపిస్తుంది, నేను కూడా ఈ దేశం కోసం ఏదైనా చేయాలి. నేను ఒక సైనికుడిని కాకపోవచ్చు, కానీ నా గుండెలో ఒక సైనికుడు దాగి ఉన్నాడు అనేలా మాట్లాడి మన దేశంలో ఒక్కొక్కరు ఒక్కో సైనికుడిగా ఆలోచించాలి. మనం ఒకరికొకరు సపోర్ట్ చేయాలి, ఒకరి కోసం ఒకరు నిలబడాలి అంటూ ఈ దేశం మనకు అన్ని ఇచ్చింది. మన గుర్తింపు, మన జీవితం, మన భవిష్యత్తు. ఇప్పుడు మన వంతు వచ్చింది. నేను ముందుకు వస్తాను, నువ్వు కూడా ముందుకు వస్తావా అన్న మాటలు ప్రతి యువతని కదిలించాయి. మన దేశపు యువతే మన దేశభక్తి అని అన్నారు. ఇక ప్రభాస్ బయో చూసినట్లయితే ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. ఆయన 1979 అక్టోబర్ 23న చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు ఒక సినిమా నిర్మాత, తల్లి శివకుమారి గృహిణి. ప్రభాస్కి ఒక అన్నయ్య ప్రబోధ్, చెల్లెలు ప్రగతి ఉన్నారు. ఆయన మామ రెబెల్ స్టార్ కృష్ణమరాజు, ఆయన కూడా ఒక స్టార్ హీరో, నిర్మాత. ప్రభాస్ చిన్నప్పుడు హైదరాబాద్లోని డిఎన్ఆర్ స్కూల్లో చదివారు. తర్వాత శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆయనకి చదువుపై ఆసక్తి కంటే సినిమాలపైన ఎక్కువ ఇష్టం ఉండేది. కానీ ఆయన బీటెక్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి సినిమా ఫ్యామిలీలో పెరిగినా ప్రభాస్ హీరో అవుతాడని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఆయన చాలా సిగ్గుపడే స్వభావం కలవాడు. కానీ ఆయన మామ కృష్ణంరాజు ఆయనలోని టాలెంట్ని గుర్తించి నువ్వు సినిమాలోకి రావాలి అని ఎంకరేజ్ చేశారు. అలా ప్రభాస్ జీవితంలో సినిమా జర్నీ స్టార్ట్ అయింది. అలా 2002లో ప్రభాస్ తన మొదటి సినిమా ఈశ్వర్తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా డైరెక్టర్ జయంత్ ఫరాన్జీ, హీరోయిన్ శృతి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడలేదు, కానీ ప్రభాస్ నటన, లుక్స్కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత 2003లో రాఘవేంద్ర సినిమా చేశాడు. అది కూడా కమర్షియల్గా సక్సెస్ కాలేదు. కానీ 2004లో వచ్చిన వర్షం సినిమా ప్రభాస్కి మొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చింది. డైరెక్టర్ శోభన్ దర్శకత్వంలో త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రభాస్ని ఒక రొమాంటిక్ హీరోగా, యాక్షన్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్కి యూత్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. 2005లో ఛత్రపతి సినిమా మరో మైలురాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ని మాస్ హీరోగా చూపించింది. ఛత్రపతి సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద 25 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచాడు. ప్రభాస్ కెరియర్లో టర్నింగ్ పాయింట్ 2015లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ని ఒక పాన్ ఇండియా స్టార్గా మార్చింది. ఈ సినిమా కోసం ప్రభాస్ 5 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. బాహుబలి కోసం ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, డెడికేషన్ ఇవన్నీ అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. బాహుబలి ది బిగినింగ్ 2015లో విడుదలై వరల్డ్ వైడ్గా 650 కోట్లు కలెక్ట్ చేసింది. 2017లో బాహుబలి 2 ది కన్క్లూజన్ వచ్చి 1800 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. ఈ సినిమా ప్రభాస్ని ఇండియా మొత్తం తెలిసిన స్టార్గా మార్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్కి బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అన్ని ఇండస్ట్రీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ బాహుబలి తర్వాత వచ్చిన సాహో 2019 మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన 400 కోట్లు కలెక్ట్ చేసింది. 2021లో రాధేశ్యామ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. కానీ ప్రభాస్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. 2023లో ఆదిపురుష్ కూడా అంతగా ఆడలేదు. కానీ అదే ఏడాది సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్తో మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. 615 కోట్లు కలెక్ట్ చేసింది ఈ మూవీ. సో 2024లో కల్కి 2898 ఏడీతో ప్రభాస్ మరోసారి తన సత్తా చూపించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా వరల్డ్ వైడ్గా 1100 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా రేంజ్ని మరోసారి పెంచింది. ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్ర అభిమానుల గుండెలో నిలిచిపోయింది. అయితే ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ లిస్ట్ చూసుకుంటే మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్, విష్ణు మంచు డైరెక్షన్లో కన్నప్ప, హను రాఘవపుడి డైరెక్షన్లో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ పార్ట్ 2, శౌరంగ్య పర్వం, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో కల్కి 2898 ఏడీ పార్ట్ 2 అని వరుస సినిమాలే కాకుండా హోంబలే ఫిల్మ్స్తో మరో 2 సినిమాలు చేయడానికి సైన్ చేసి బిజీ షెడ్యూల్లో ఉంటూ ఒక్కో సినిమాకి 300 కోట్ల పైన రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్ ఆస్తుల విలువ 10,000 కోట్లకు పైనే ఉంటుంది. ప్రభాస్లా అంత ఆస్తిని వదులుకోవడానికి సిద్ధపడే ఒక హీరో కూడా ఉండరేమో బహుశా. కానీ ప్రభాస్ దేశం కోసం ఎప్పుడు ముందే ఉంటాడు. ఇక ప్రభాస్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు హాట్ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పటి వరకు ప్రభాస్తో 4 హీరోయిన్స్తో పెళ్లి రూమర్స్ వచ్చాయి. మొదటిది బాహుబలి సమయంలో అనుష్క శెట్టితో. వీళ్ళ కెమిస్ట్రీ చూసి అందరూ వీళ్ళు పెళ్లి చేసుకుంటారో అని అనుకున్నారు. కానీ అనుష్క, ప్రభాస్ ఇద్దరు మేము ఫ్రెండ్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. రెండోది 2019లో సాహో సినిమా సమయంలో శ్రద్ధా కపూర్తో రూమర్స్ వచ్చాయి. వీళ్ళు కలిసి ఈవెంట్స్లో కనిపించడంతో ఈ గ్యాసిప్స్ మొదలయ్యాయి. కానీ ఇది కూడా నిజం కాదని తెలిసింది. శ్రద్ధ కూడా ఈ రూమర్స్ని ఖండించింది. ఇక మూడవది 2022లో రాధేశ్యామ్ సినిమా తర్వాత పూజా హెగ్డేతో పేరు వినిపించింది. వీళ్ళు కలిసి షూటింగ్లో చాలా క్లోజ్గా ఉన్నారని టాక్ వచ్చింది. ఆ తర్వాత ఆదిపురుష్ టైంలో అయితే కృతి సనన్తో ఏకంగా పెళ్లి చేసేసి ఫోటోలు మార్ఫింగ్ చేసి కూడా పెట్టేశారు. అయితే ఈ రూమర్స్పై ప్రభాస్ కానీ ఏ హీరోయిన్ కూడా స్పందించలేదు. ఇప్పటికీ ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు. అభిమానులు మా డార్లింగ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ మాత్రం సరైన సమయం వచ్చినప్పుడు చేసుకుంటాను అని చెప్పి తప్పించుకున్నాడు. ప్రభాస్ చాలా సింపుల్ లైఫ్ గడుపుతాడు. ఆయనకి ఫుడ్, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. అంత మంచి మనసున్న రియల్ హీరో గురించి మీరేమనుకుంటున్నారో చెప్తూ జై హింద్ అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.